మనము జబల్పూర్లో ఉన్నాం. మనకు ట్రాన్స్ఫర్ వచ్చింది హైదరాబాద్కి. వచ్చేటప్పుడు నువ్వు సంచుల్లో, గోని సంచుల్లో అన్ని సామాన్లు పెట్టేటప్పుడు నేనేం చెప్పాను నీకో? అదేలే చెప్పారులే, అట్లు పెను వాళ్ళకి తెచ్చావు, వాళ్ళకి ఇచ్చేయమన్నావు. వాళ్ళకి అట్లు పెను ఎందుకండి? చపాతీలు చేసుకునే వాళ్ళకి కర్రలు కావాలి. కానీ మనకి ఇది బ్రహ్మాండంగా ఉంటది. వాళ్ళ దగ్గర తెచ్చాము సంగతి కరెక్టే, కానీ వాళ్ళు మర్చిపోయారులే. మళ్ళీ అదెందుకు జ్ఞాపకం చేస్తావని కట్టావా? ఇది దీంట్లో వేసి కట్టావా? ఇప్పుడు గుర్తొచ్చిందండి, కట్టా. సరే, ఆ మూట మనం లారీలో అయిపోయేటప్పుడు అన్నావా నువ్వు? అన్నా. అదిగో ఆ మూట ఎత్తినప్పుడు నువ్వు అన్నావు. ఇక్కడికి వచ్చిన 3 వారాల తర్వాత నీ కాళ్ళు సచ్చుబడిపోయినాయి. అప్పటి నుంచి లారీ కింద పడ్డ కుక్కలాగా ఈడ్చుకొని నడుస్తున్నా. గనుక ఏసన్ గారు చెప్పిన దానికి సరిగ్గా సమాధానం చెప్పు. ఏమండి, ఒకటి మాదేనండి, ఒకటేమో ఇంకొకరిదండి. వాళ్ళు మర్చిపోతే మేము మూట కట్టేసామండి. ఇప్పుడు గుర్తొచ్చిందండి, అది ఎక్కడుందో తీసుకురమ్మని చెప్పి భర్తను తెమ్మన్నా. తెచ్చాడు. తెచ్చిన తర్వాత అదిగో ఆ గోల్కొండకి వెళ్ళాక పోయి అటు పోయి ఇస్త్రీ కొట్టురాపోదని, ఈ కొంపలో ఉండకూడదు, ఇస్త్రీ కొట్టురా. ఆ అట్లు పెనుతో ఒక దయ్యం వచ్చింది మీ ఇంటికి. ఆ పెనుతో వచ్చింది ఒక దయ్యం. అది దొంగ సొత్తు కనుక దాంతోనే ఉంది. అది నీ భార్య కాళ్ళు ఎరగొట్టింది. నువ్వు హాస్పిటల్కి పోతే బాగవుతుందా? ఇది దేవుడు ఆ దోషాన్ని తొలగించాలా.